600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అది 2023లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీతో పాటు ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీని ఒకటి ప్రారంభించడం జరిగిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది 2023లో దాని ప్రారంభం జరగలేదు. జరిగింది 11th March 2024. జగన్మోహన్ రెడ్డి గారి టీము నిజాలు బయట పెట్టాలి, ఆధారాలు చూపించండి. మీరు 23లో దీన్ని ప్రారంభం చేస్తుంటే కనీసం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ నడవడానికి బోర్వెల్స్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, ఆర్ఓ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్లాంట్ నడవడానికి కావాల్సిన పవర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. ఈ 11 మార్చి నాటికి ఇంకా 9 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కు జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెడితే ఈ రోజు వరకు కూడా అలాగే పెండింగ్ ఉంది. 23లో దీన్ని ప్రారంభం చేస్తుంటే 24 వరకు ఎలక్షన్ జరగలేదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అంటే ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ ని బయట పెట్టండి. ఆ 13 నెలల్లో ఈ ప్లాంట్ జరిగింది అని మీరు అంటున్నారు కదా, ఎన్ని టన్నులని మీరు అక్కడ స్టోరేజ్ చేశారో దాని రిజిస్టర్స్ లేకపోతే దాని రికార్డ్స్ ఏయో ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టండి.